అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ అసలు పూర్తిగా మేనిఫెస్టో అంతా అమలైపోయినట్టే, ఆ సూపర్ 6 గురించి మాట్లాడడానికి వీల్లేదు, సూపర్ 6 అనేటువంటిది అమలు చేసేసాం, దాని గురించి ఎవరన్నా మాట్లాడితే వారి నాలుక మందం అనేటువంటిది వారి ప్రసంగాల్లో, వారి పత్రికా సమావేశాల్లో ఎక్కడికక్కడ మాట్లాడడం అనేటువంటిది కూడా చూసాం. సో ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇది వారి మేనిఫెస్టో. ప్రజాగలం పేరిట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో. పక్కన పాపం బీజేపీ వాళ్ళు కూడా వచ్చి చెయ్యమంటే పాపం వాళ్ళు వేయలేదు, మీ అందరు గుర్తుందో లేదో. కానీ ఇప్పుడు వారు బాధ్యత తీసుకోవాలి. వారి ప్రభుత్వంలో వీరున్నారు, వీరి ప్రభుత్వంలో వారున్నారు. ఇది పూర్తిగా ఉమ్మడి వారి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ మేనిఫెస్టోతో పాటు వారు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని చెప్పి ఒక స్లోగన్ ఏదైతే వారు తీసుకున్నారో అందులో చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఉన్నటువంటిది ఒక 4 లైన్లు ఉన్నాయి. మీ అందరికీ, మీ ద్వారా ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తూ వినిపించాలన్నటువంటి ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు అని నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా, అంటే నో కండిషన్స్ అప్లై అనేటువంటి మాటే ఉండదు, అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి ఇచ్చినటువంటి గ్యారంటీ. ఏం చెప్పారు ఇందులో? ఎటువంటి వివక్ష లేకుండా. అంటే వివక్ష లేకపోవడం అంటే ఏ కులం అని కానీ, ఏ మతం అని కానీ, ఏ రాజకీయ పార్టీ అని కానీ చూడకుండా అందరికీ ఇవ్వడం, శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వడం అనేటువంటిది వివక్ష లేకుండా. మొన్న ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఏ పని చేయడానికి వీల్లేదు, ఎవరికి ఏ పథకం ఇవ్వడానికి వీల్లేదు, ఎవరికి ఎవరికి ఏ సాయం చేయడానికి వీల్లేదని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి, దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి నోటంటే వచ్చినటువంటి మాటలు. మరి వివక్ష లేకుండా అనేటువంటి మాటకి అర్థం ఏంటి? కండిషన్స్ అప్లై. సహజంగా ఎవరన్నా ఏదన్నా డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఆఫర్లు పెట్టినప్పుడు సహజంగా కిందన కండిషన్స్ అప్లై చూసాం. మరి ఈయన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎక్కడ కండిషన్స్ అప్లై అనేటువంటిది, ఏ రకమైనటువంటి నిబంధనలు విధించకుండా అని చెప్పి ఇందులో రాశారు వారు. ఇప్పుడు ఏవైతే రొటీన్గా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమావేశం ఉన్నా, అధికారులతో అయినటువంటి సమావేశం కానీ, లేదా నాయకులతో అయినటువంటి సమావేశం కానీ, ముఖ్యమంత్రిగా ఏ సమావేశం నిర్వహించినా చెప్పేటువంటి ఒకే ఒక మాట ఆ రోజు, నాకు ఓటు వేయినటువంటి వారికి కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయినటువంటి వారికి కూడా వారికి అర్హత ఉంటే వారికి అన్ని పథకాలు అందాలనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భాలని అనేకం ఉన్నాయి. ఏ రోజు ఆ లైన్ దాటలేదు, ఏ రోజు ఎవరికి వివక్ష చూపించలేదు, మా పార్టీకి ఓటేయలేదని చెప్పి ఏ రోజు ఎవరికి అడ్డంకులు సృష్టించలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మాత్రం వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా, కార్యకర్తలన్నా, ఓటేసినటువంటి వారన్నా వారికి ఎవరికి ఏమి ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది బహిరంగంగానే చెప్తున్నారు. ఆయన ఏ రకమైనటువంటి ప్రజలు కానీ, ప్రజలన్నా భయం లేదు, రాజ్యాంగం అన్న భయం లేదు, ఆయన చేసినటువంటి ప్రమాణ స్వీకారం దానికి విలువ లేదు, ఇక ఇచ్చినటువంటి గ్యారంటీకి అసలు వారంటీ లేదు. సో ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఇవన్నీ వారికి గుర్తు చేస్తాం. ఇది ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత, యువగలం, ఇవన్నీ ఏంటంటే
ఎన్నికల్లో ఓటీపీలు పంపించి మీరు మాకు ఓటేస్తే మీకు ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే లేకపోతే ఇద్దరు ఆడపిల్లలో లేకపోతే ఇద్దరు పిల్లలు ఉంటే మనిషికి 15,000 రూపాయలు చెప్పిన 30,000 వస్తుందని, తల్లికి వందనం కింద 15,000 ఇద్దరుంటే ఇద్దరికి, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం అంటే 18,000 అని, అన్నదాత కింద 20,000 రూపాయలు ఏడాదికని, యువగలం కింద నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు 36,000 రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరి ఫోన్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది, ఇది చంద్రబాబు నాయుడు గారు షూరిటీ, ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పి చెప్పినటువంటి మాటలు. దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉందండోయ్. ఇగో ఈ గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో లేకపోతే ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారంటీ కార్డులు ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు. ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి. ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది. పెద్దలు ఎన్టీ రామారావు గారు, అచ్చెన్నాయుడు గారు, అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటా, బాబు లోకేష్ బాబు, పక్కన చంద్రబాబు. ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి, రాజంపేట నియోజకవర్గం, ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది. ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు, లేకపోతే వారికి ఓటేసినటువంటి వారు, వారిని నమ్మినటువంటి వారు, వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ కార్డు. ఇందులో కూడా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు మహాశక్తి, యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకి రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్డు మీద కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు. దీని మీద రాసింది కూడా అదే, భవిష్యత్తుకు గ్యారంటీ కార్డ్ అని చెప్పి మెన్షన్ చేస్తూ వారి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి కార్డు. ఇవి పథకాలు. ఇగో ఇది కూడా బాగుందండి. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, అభినందనలు. ఆల్రెడీ అభినందన తెలియజేస్తూ 2,40,000 రూపాయలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. ఈ యూరో లాటరీ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉందో లేదో. యూరో లాటరీ, మీరు 100 కోట్ల రూపాయలు గెలిచారు, ఒక 10,000 రూపాయలు కడితే వచ్చి మీరు 100 కోట్లు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి యూరో లాటరీ ఉండేది, మీ అందరికి తెలుసో లేదు. సో అలాగా మీరు 2,40,000 మొత్తాన్ని పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. మీరు మాకు వేయాల్సిన ఒక ఓటు మాత్రమే. మీ కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు మాకు వేసేయండి, మీకు సంవత్సరానికి 2,40,000 రూపాయలు మీరు పొందొచ్చు అనేటువంటిది వారికి అర్హత పొందారని చెప్పి వారు చెప్తూ 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమైపోతుంది. 2024 జూన్ నుంచి మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అయిపోతుంది అని చెప్పి రాసినటువంటి తెలుగుదేశం పార్టీ గ్యారంటీ వారంటీ కార్డులు ఇవి. ఏ కుటుంబం కానీ ఆ కుటుంబం, ఇది ఉదాహరణకి ఒక 2,40,000 రూపాయలు మొత్తాన్ని అర్హతగా ఈ 2,40,000 ఎలాగంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాం, అంతకంటే ఎక్కువ డబ్బు మీ అకౌంట్లో వస్తుందని చెప్పి వారిని మోసం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి.